హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. ఈరోజు నేను దొండకాయ టమాటా ఇగురు చేస్తున్నాను. దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టిన, బాండీలో ఆయిల్ కూడా వేసుకున్నాను. అది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అది వేగిన తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. చాలా సింపుల్ కర్రీ అయితే. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి చూడండి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది చూడండి. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఫ్రై అయింది. బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము ఇందులో దొండకాయ ముక్కల్ని వేసుకుందాము. దొండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనము ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా. ఎందుకంటే అది ఆయిల్లోనే ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఊకే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే మనకు మాడిపోయే అవకాశం ఉంటుంది. చూసుకొని కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకు ఫ్రై అవుతుంది. ఇది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూనే ఉండాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఇంతసేపు అంటే చాలా ఫ్రై అవ్వాలి. టైం పడుతుంది. కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే టేస్ట్ రావాలంటే మనం ఓపికతోనే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇది దొండకాయ కదా, మనకు అందులో టేస్ట్ మనకు బాగుండాలి అంటే నూనెలోనే ఫ్రై అవ్వాలి. ఇందులో వాటర్ అనేది ఏం వేయట్లేదు. మనము ఇగురు చేస్తున్నాను అంతే. నేను ఆయిల్లోనే టమాటాస్ వేసి అంతే బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇంకొక ఉంచేసి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. ఫ్రై అవుతాయి. ఇంకా ఫ్రై అవ్వాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మగ్గాలి. టమాటాలు కూడా ఆయిల్లోనే. అప్పుడు మనము అవన్నీ మగ్గిన తర్వాతనే వేరే వేసుకోవాలి కారం, ఉప్పు గిన. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. బాగా కలుపుకొని మనం ఎంత బాగా అంటే అంత బాగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. మూత పెట్టిన తర్వాత ఇంకా కొద్దిసేపు మగ్గినాక మళ్ళీ మూత తీసి చూడండి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, కారం గిన వేసుకుందాము. ఇంకొంచెం అసలు ఇందాక వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. చూడండి బాగా కలుపుకొని వేస్తాను. ఉప్పు 1 స్పూను, కారం ఒక 2 స్పూన్లు లేదా 1½ స్పూను. అంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాము అందుకని చెప్తున్నాను. మాకు టేస్ట్కి తగ్గట్టుగా వేస్తున్నాను నేను. మీకు టేస్ట్ నచ్చినట్టుగా వేసుకోండి. ఇందులో ఉప్పు, కారం వేసాను. చూడండి బాగా కలుపుకొని ఇంకా మళ్ళీ మనము మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ఎక్కువేం టైం పట్టదు. ఒక 10-15 నిమిషాలలో అయిపోతుంది. కాకపోతే కొంచెం ఓపికగా చిన్న మంట మీద చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెము కొత్తిమీర, జీలకర్ర పొడి వేసుకోవాలి అంతే. అది జీరా, కొన్ని ధనియాల పౌడర్ అనమాట. గరం మసాలా మాత్రం కాదు. చూడండి ఫ్రెండ్స్ వేసి కలుపుకొని దించేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.